పిల్ల కూడా దత్త దీక్ష చేస్తుంది అంటే ఈ ఫ్యామిలీ ఎంత డెడికేటెడ్. ఒక్కరు లేరు డెడికేటెడ్ ఈ ఫ్యామిలీలో అని పడిపోతున్నాడు ఇక్కడ. వాళ్ళ తమ్ముడు అంటే డెడికేటెడ్ లేదమ్మా. శ్రీపాదుడు నన్ను పట్టించుకోవట్లేదమ్మా, శ్రీపాదుడు నన్ను ఎడమ కన్నుతో చూడట్లేదమ్మా అంటాడు. అరే నాయన, నిన్ను ఎన్ని ఉపద్రవాల నుంచి కాపాడుతున్నా నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఇంకా చూడాలనుకుంటున్నావని నేను చెప్తుంటాను. అంతే కదా, ఎన్ని గండాల నుంచి తప్పించాడో నీకు అర్థం కావట్లేదు. అసలైన పెద్ద గండం తప్పించాడు. ఆల్రెడీ కళలో లెఫ్ట్ లెగ్ తో తన్నారంట శ్రీపాదులు గారు. అలా మీకు అందరికి పూజ చేయించిన సుబ్రహ్మణ్యం శర్మ, పావని ఇద్దరు కూడా ఎంత సేవ చేస్తారో మీరే చూస్తుంటారు. పావని పావని అని పిలుస్తూ ఉంటాను, అలాగే సరు అని పిలుస్తూ ఉంటాను. వీళ్ళ పేర్లు నా నోట్లో ఉన్నాయంటే వాళ్ళంత సేవ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఈరోజు శ్రీపాద వల్లభులు వస్తున్నారు ఇంటికి. మీకు ఆల్రెడీ ఉండొచ్చు, కానీ ఈ రోజు రావడం అపురూపంగా భావిస్తున్నాం. అన్న బర్త్డేకి ఇస్తారు, కిందటి ఇయర్ బర్త్డేకి వచ్చాను, ఇవ్వలే ఫోన్లే, అమ్మ ఎప్పుడైతే అప్పుడే ఇస్తారులే ఏముంది అని అనుకున్నా, ఇవాళ వచ్చింది. ఎవరు ఎప్పుడు అడిగితే నేను ఇవ్వను, వీళ్ళని కూడా కావాలని చమత్కారాలు చేస్తుంటా దత్తుడు చేసినట్టు. స్వామిని ఇంటికి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తారంటాను. శుభముహూర్తం రోజు దత్తాత్రేయ జయంతి రోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. ఆయన నిర్ణయించుకున్నాడు ఆ ముహూర్తం, నేను కాదు. ఆయన నిర్ణయించుకున్నప్పుడే నేను ఫాలో అవుతాను. తీసుకోవాలనుకున్నా, అదే వచ్చింది నీకు. నీ సేవకి స్వామి వచ్చేసారు. దత్తానుగ్రహ ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, ఆయుర ఆరోగ్యమస్తు, సుఖ సంతోషమస్తు. త్వరలో సొంత ఇల్లు, పెద్ద విల్ల అలాగే కట్టుకోవాలి. దత్తపీఠంకి మంచి సపోర్ట్ చేయాలి. మనందరం కూడా ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పని త్వరలో ఇంటర్నేషనల్ ఏమంటారు, విదేశాలు వెళ్తాడు, పీఠంకి సపోర్ట్ చేస్తాడు. చేస్తారు ఈ యూత్ అంతా చేస్తారు.